నాకు తెలిసి అన్ని రంగాల కంటే కళారంగానికి ఒక గొప్ప విశిష్టమైన గుణం ఉంది. అదేంటంటే ఎంత టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని అడిచేసి ఇడిచేసి తనలో కలిపేసుకుంటుంది కళామ తల్లి. అలాంటి ఒక కళాకారుడు ఈరోజు నాకు తారాసపడ్డాడు. అతను ఇలా విచిత్రంగా ఎంతోమంది మిమిక్రీ ఆర్టిస్ట్ని చూశాను, కానీ ఇతన్ని చాలా కొత్త కోణంలో చూశాను. దర్శకుడు ఆర్జీవి ప్రతి ఒక్కరిని అంత దగ్గరగా రానీడు. అతను చాలా మెస్మరైజ్ అయ్యి ఇతను రానిచ్చి ఇతని వర్క్ని చాలా అప్రిషియేట్ చేశాడు. అది నేను విని చాలా షాక్ అయ్యాను. అరే ఏంటి ఇతను గురించి ఇంత చెప్తున్నాడు ఆయన అని చెప్పేసి చూస్తే ఇతని టాలెంట్ ఒక్కసారిగా అర్థమైంది. నేను కూడా ఉండబట్టలేక ఇతను ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి పిలుచుకున్నాను నా స్టూడియోకి. నమస్తే రవి. నమస్తే అన్న. నమస్తే అన్న. ఫెంటాస్టిక్ రవి. థ్యాంక్ యూ అన్న. మీ గురించి నాకు ఆయన ఆర్జీవి గారు చెప్పారు, ఈజ్ అ ఫెంటాస్టిక్ గై, చాలా టాలెంట్ ఉందని. అందుకే మీకు ఆయన తర్వాత చేయే ఫంక్షన్లో కూడా, ఫ్యూచర్ ఫంక్షన్స్లో కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలని చెప్పి చూస్తున్నట్టున్నారు. ఎస్ అన్న, అవును. ఆడియో ఫంక్షన్కి సంబంధించి దాంట్లో కాన్సెప్ట్ అది. సో ముఖస్థుతి కాదు కానీ హార్ట్ఫుల్గా చెప్పాలంటే ఇంకా ఆర్జీవి గారి దగ్గరికి వెళ్ళడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మీరే అన్న. ఎందుకంటే చాలామంది మిమిక్రీ కళాకారులు ఉంటారు, టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ వెనకాల సరైన ప్లాట్ఫామ్ గుర్తించి అవకాశాలు ఇచ్చేవాళ్ళు, అక్కడ దాకా తీసుకెళ్ళే వాళ్ళు ఎవరు లేక చాలామంది అలా మిగిలిపోయారు. సో ఈరోజు నాకు ఎంత టాలెంట్ అయినా ఉండొచ్చు, నేను వచ్చి 7 years అవుతుంది, కానీ ఇప్పుడు కూడా ఆర్జీవి గారి దగ్గర అంతవరకు వెళ్ళకపోయాను. ఏదో తెర వెనకాల అలా డబ్బింగ్ చెప్పేసి ఆయన సినిమాలకి వెళ్ళలేదు తప్ప ఆయన అసలు డబ్బింగ్ దగ్గర కూడా రారు, ఎవరు చెప్పారని కూడా చూడరు, ఎవరిని పట్టించుకోరు. కానీ ఈరోజు ఎంత దగ్గరేనంటే రియల్లీ హార్ట్ఫుల్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న శివన్న. రియల్లీ అంటే నాకు కూడా టైంకి అవకాశం వచ్చింది. సరే ఇతను బాగా టాలెంట్గా ఉన్నాడు, చాలా కొత్త కాన్సెప్ట్ చెప్తున్నాడు అనగానే ఆయన కూడా నేను చెప్పగానే సరే మనోడు చెప్తున్నాడంటే ఏదో విషయం ఉంటుంది అనేది ఒక నమ్మకం ఉంది నా మీద. మా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ గారికి కానీ ఆర్జీవి గారికి కానీ కొంచెం ఉండింది. అందుకే నేను కూడా వెంటనే చెప్పగలిగాను. అట్ ది సేమ్ టైం సరే అది నా పర్సనల్, అది నీ పర్సనల్, అది పక్కన పెడితే నీ టాలెంట్ గురించి టైమ్స్ ఆఫ్ తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేద్దాం అనుకున్నాను. ఇట్స్ ఫ్యాబులస్. ఎక్కడి నుంచి వచ్చావు? 7 సంవత్సరాలు అసలు ఇండస్ట్రీలో ఏం చేస్తున్నావు? అసలు నువ్వు ఇంతకీ నీ టాలెంట్ ఏందో నేను మా వాళ్ళకి చెప్పలేదు. ఇతను ఒక మిమిక్రీ కళాకారుడు, ఏ వాయిస్నైనా అట్లా దింపేస్తున్నాడంటే నమ్మండి. ఒక్కసారి నేను ఆర్జీవి గారి ఇంటర్వ్యూ చూసినప్పుడు షాక్ అయిపోయాను. ఒక విజువల్లో నుంచి ఇంకొక విజువల్లోకి, ఒక ఆడియోలో నుంచి ఇంకొక ఆడియోలోకి ఎంత ఫాస్ట్గా రిమూవ్ చేస్తున్నాడంటే మామూలుగా లేదు. అలాంటి ఒక అద్భుతమైన విన్యాసాన్ని నేను చూశాను కాబట్టి నేను కూడా మీ అందరికి పరిచయం చేయాలనుకున్నాను. ఇతను మిమిక్రీ కళాకారుడు. ఆ మిమిక్రీలో ఎంతోమంది ఆర్టిస్టులు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. శివారెడ్డి అయి ఉండొచ్చు, మన ప్రముఖ నటుడు అలీ గారు అయి ఉండొచ్చు, చనిపోయిన వేణుమాధవ్ గారు అయి ఉండొచ్చు, ఎంతోమందితో నేను పరిచయం ఉంది. కానీ ఇతను చేసింది చాలా కొత్త పందాగా అనిపించింది. అదేంటో ఇప్పుడు చూద్దాము. ఒకసారి రవి, నీ టాలెంట్లో నువ్వు ఆర్జీవి గారితో ఫస్ట్ చంద్రబాబు గారితో చేసిన ఇమిటేషన్ ఉంది. అవునవును. అది ఎలా వస్తుంది అసలు? ఒకసారి నాకు చూపించి మా లైవ్ ప్రేక్షకులకు చూపిద్దాం. రైట్ అన్న. ఇదేంటంటే కనుక వితిన్ సెకండ్స్లో వాయిసెస్ చేంజ్ చేయడం ఉన్న ప్రత్యేకత. అది మన ప్రేక్షకుల కోసం తర్వాత చేస్తాను. ముందు చంద్రబాబు గారు ఆర్జీవి గారు ఇద్దరు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అనేది తర్వాత చేసి చూపిస్తాను. బేసిక్గా వ్యూహం ఈ మంత్ 29 రిలీజ్ కాబట్టి జనరల్గా ఒక లైన్ అనుకుందాం, ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది ఆర్జీవి గారు. ఏం తమ్ముడు తమాషాగా ఉంది నీకు? మీరు కనీసం నా వాయిస్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మీరు. ఆహాహా కాదండి, ఎంత బాధేస్తుంది ఈరోజు. ఇదే మాదిరిగా మీరు సినిమాలు తీయడం ఏంటి, మమ్మల్ని నెగిటివ్గా చూపించడం ఏంటి? చూపిస్తాం. అధికారంలో వచ్చాక ప్రతి ఒక్కరి గుర్తుపెట్టుకొని అదే మాదిరిగా మేమేంటో చూపించే పరిస్థితి వస్తుంది. ఏంటంటే మీరు తమాషా పడుతున్నారా? మీరు కనీసం వయసు కూడా గౌరవట్లేదు. ఆ క్యారెక్టర్లు ఏంటి, ఆ సినిమాలు ఏమిటి? కమ్మరాజ్యంలో కడపరెడ్డిలో మాట్లాడాలనుకున్నాను, లక్ష్మీ ఎన్టీఆర్ దగ్గర మాట్లాడాలనుకున్నాను. చూస్తూ ఉన్నాం. సహిస్తాం తమ్ముళ్ళు. ఆర్జీవి సినిమాను ఆపాలి. మీరు 29న ఏ రకంగా రిలీజ్ అయితే చూస్తానో మీ అంతా తెలుస్తాను అనగానే వెంటనే ఆర్జీవి గారు. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మీరు సినిమాని ఆపపోవడం ఎన్నో ప్రయత్నాలు చేశారు, అయినా సరే నన్ను ఎవరు ఆపలేకపోయారు. మీరు సినిమా చూస్తాను నేను 1 day ముందే మీ సినిమా చూపిస్తాం, చూడండి. అదే చెప్తున్నా. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు మిమిక్రీ చేయటం ఒక ఎత్తు అయితే ఈ కాన్సెప్ట్ రాసుకోవటం ఒక ఎత్తు. నేను చేయగలిగింది ఏంటంటే ఒక పోస్ట్ మ్యాన్ లాగా సార్ ఇతని దగ్గర టాలెంట్ ఉందని చెప్పాను. నేను ఈ కంటెంట్ ని నువ్వు క్రియేట్ చేసుకుని డెవలప్ చేసుకోవటంలో నీకంటూ ఒక టాలెంట్ కావాలి. ఇప్పుడు అది ఆయన దాకా వెళ్ళాలంటే ఇప్పుడు వ్యూహాన్ని అడ్డు పెట్టుకుని వెళ్ళావు, ఇంకొకటి దగ్గరికి వెళ్ళాలంటే ఇంకొకటి అడ్డు పెట్టుకుని వెళ్ళాలి. అంటే అప్పుడు కంటెంట్ నువ్వు క్రియేట్ చేసుకోవాలి కదా. అంటే యూ హ్యావ్ దట్ కంటెంట్.
ఏం చదువుకున్నారు మీరు? అంటే నేను బేసిక్గా ఫ్యాకల్టీ అన్న, నేను హోటల్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్స్ ఫ్యాకల్టీ అనమాట. రాజీవ్ యువకిరణాలు ఐడియా ఉంది కదా, రాజీవ్ యువకిరణాల్లో అవర్ 16th చీఫ్ మినిస్టర్ నల్లారి కిరణ్ రెడ్డి గారు పెట్టిన ఈ ప్రాజెక్ట్లో నేను డిఆర్డిఏ డిస్ట్రిక్ట్ రోడ్ డెవలప్మెంట్ ఏజెన్సీలో వెనకబడిన గిరిజన యువకులకి హోటల్ మేనేజ్మెంట్ నేను 3 degrees చేశాను. డిప్లొమాస్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, తర్వాత పీజీడీసీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కంప్యూటర్స్ అప్లికేషన్స్, అండ్ నెక్స్ట్ మన హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీస్ చేశాను అనమాట. ఇది చేసి నేను వెంటనే ఫ్యాకల్టీగా జాబ్ కొట్టాను గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో. సో అట్లా ఆ చదువు మీద ఉన్నా అంటే ఇది మరి అంత ఉన్నోడివి ఈ సినిమాలు వ్యవహారాలు మిమిక్రీ అంటే రోడ్డు మీద తిరుగుతున్నాయి ఎందుకు? అంటే ఒకేసారి రాష్ట్రం 2గా డివైడ్ అయిపోయి మా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ మొత్తం ఆగిపోయినాయి, జాబ్స్ పోయినాయి. అప్పుడుకి ఈ పథకాలు మొత్తం ఆపేశారు, రాజీవ్ కిరణ్ అనే పథకం ఆపేశారు. అది ఎప్పుడైతే ఆగిపోయిందో నాకేంటంటే ఫస్ట్ నుంచి టీచింగ్ చేసుకుని బతుకునే తప్ప నాకు వేరే కష్టపడి పనిచేసే అది అందేది లేదు. సో ఇంకా తర్వాత హైదరాబాద్ వచ్చేసి మిమిక్రీ అనే ప్యాషన్తో నాకు హైదరాబాద్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ ఇన్స్పిరేషన్ 2008లో మా ఉజ్జరసు వేడుకల్లో మా గురువు గారు శివారెడ్డి గారి యొక్క వీడియో. చిన్నప్పటి నుంచి స్కూల్ లెవెల్స్ నుంచి చేసేటోడిని, చంద్రబాబు గారు వయసు అట్లా ఏదో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ లా చైల్డ్హుడ్ మిమిక్రీ ఆర్టిస్ట్. అన్నయ్య వీడియో చూసి ఆయన చాలా ఇన్స్పైర్ అయ్యి మిమిక్రీలో మనం కూడా ఏదైనా చేయాలని ఒక అతను ఎవరో మెజిషియన్ అనమాట, ఎక్కడో హోటల్ మేనేజ్మెంట్లో ఫ్యాకల్టీగా ఏదో లెసన్స్ చెప్తున్నప్పుడు ఆ ఖాళీ టైంలో నేను వాళ్ళకి స్టూడెంట్స్కి చెప్తున్నప్పుడు అతను మ్యాజిక్ చేయడానికి వచ్చారు. అప్పుడు అతను చూసి నువ్వు ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి కాదు, హైదరాబాద్ రండి, మేమే మంత్లీ మీకు ఇక్కడ 15 ఎంత వస్తుంది, నేను నెలకి 30,000 ఇస్తాను రండి అని చెప్పేసి. అంటే నేను ఏదో సదా చేస్తానండి, ఇది నా వృత్తి కాదంటే. అప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమాలు జరగడం, నా ఉద్యోగం పోవడం, ఆ టైంలో 500 రూపీస్తో వచ్చేసాను హైదరాబాద్. పాపం ఆయన ఇంట్లో పెట్టుకుని భోజనం పెట్టి వినాయక చవితి ఈవెంట్లో రోజుకి 500 ఇచ్చేవాళ్ళు. అట్లా నా ప్రస్థానం స్టార్ట్ అయిందన్న. ద మెయిన్ ఇన్స్పిరేషన్ శివారెడ్డి అన్న, అన్నయ్య గురువు గారు అనమాట నాకు, చాలా క్లోజ్. ఇంకా అన్నయ్య కూడా ఇంక ఇంట్లో అమ్మకి ఒక పెద్ద కొడుకులాగా ఉంటారు, అంత ర్యాప్ అనమాట. ప్రతిదీ ఎప్పుడు శివారెడ్డి గారు శివారెడ్డి అన్నయ్య మా ఇంట్లో నేను ఒకనే కొడుకుని, అమ్మతోటి పెద్ద కొడుకులాగా ఇది చేస్తారు. నా ప్రతి ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకుని ఎప్పటికెప్పుడు అన్నీ మాట్లాడుతూ ఉంటారు. అన్నయ్య కూడా ప్రతి మీ కష్టం ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి. ఆయన కూడా గోదావరి కన్లో తారు డబ్బాల్లో రంగులేసి రోజుకు 10 రూపాయలు 20 రూపాయలు వస్తాయి, ఆ డబ్బులతో ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చి ఆ ఫ్యామిలీ గడిచే పరిస్థితి శివారెడ్డి. ఫస్ట్ నుంచి నాకు తెలుసు, క్లోజ్ ఫ్రెండ్. ఆయన గురుగారు ఇంకా అట్లాగా. అంటే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పక్కన శనివారపేట, కరెక్ట్గా సిటీలో శనివారపేట. అంటే ఈ చదువుకోవడం బట్టి చిన్నప్పటి నుంచి స్క్రిప్ట్లో అయినా నేనే రాసుకున్నాను అనమాట. ఈ కాన్సెప్ట్ ఇలా చేయాలి అని చెప్పేసి అని రాసుకోవడం. సో తర్వాత ఆ స్క్రిప్ట్ మీద మంచి గ్రిప్ ఉందన్నట్టు. కొంచెం బుక్స్ ఎక్కువ చదవడం వల్ల, ఈ ఎడ్యుకేషన్లో పిల్లలకి ఇవన్నీ చెప్పడం వల్ల, మోటివేషన్ స్పీకర్గా వెనకబడినటువంటి విద్యార్థులకి కొన్ని విషయాలు చెప్పడం వల్ల, అవన్నీ చదువుకోవడం వల్ల కొన్ని నాకు విషయాలు తెలుసు. కానీ ఇప్పుడు ఇంత టాలెంట్ ఉంది, సినిమా ఇండస్ట్రీలో తిరగాలి. ఇప్పుడు ఆర్జీవి అనేవాడు ఒక టైప్ ఆఫ్ లివింగ్ స్టైల్కి అలవాటు పడ్డాడు. అతన్ని ఇన్స్పైర్గా తీసుకుని ఎంతమంది వస్తారో అతన్ని నిజంగా అసహించుకునే వాళ్ళు కానీ తిట్టుకునే వాళ్ళు కానీ 100లో 1000లో ఉంటారు. మరి ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి అతను చెప్పినట్టు చేసి మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో వీళ్ళందరూ ఏమనుకుంటారన్న భయం లేదా నీకు? చాలామంది కూడా చెప్పారన్న. బికాజ్ నాకు ఆర్జీవి గారి దగ్గర రాకముందే, ఆర్జీవి గారికి అసలు ఎటువంటి పరిశ్రమ సినిమాలకు కూడా బ్యాక్గ్రౌండ్ డబ్బింగ్ చెప్పకముందే నేను డై హార్డ్ ఫ్యాన్ టు రామోయిజం. ఓకే రామోయిజం. ఆయన ఎవ్రీ ప్రేమ, పెళ్ళి, బంధాలు, చదువు, సెక్సువల్ రిలేషన్స్, ఇవన్నీ కూడా ఆయన చెప్పిన ప్రతిదీ కూడా అసలుకి ఎంత బాగా అంటే, నాకు ఆయనకున్న కనెక్షన్ ఏంటంటే నేను బుక్స్ చదవడం వల్ల, నాకు ఈ ఎంట్ల మీద ఇంట్రెస్ట్ వల్ల రామోయిజం ఎపిసోడ్ని మొదటి నుంచి 3-4 years నుంచి ఫాలో అవుతూ ఉంటాను అనమాట. సో నాకు అందుకు ఆయన డైహార్డ్ ఫ్యాన్. నాకు లైఫ్లో ఏదైనా తెలుసుకోవాలన్నా, లైఫ్లో స్ట్రాంగ్గా ఉండాలన్నా రామోయిజం ద్వారా చాలా నేర్చుకున్నాను. నేను ఆర్జీవి గారిలో ఏం చూస్తానంటే ఆయన చెప్పినటువంటి ఫిలాసఫీని మాత్రం తీసుకుంటాను. ఆయన నేచర్ ఆఫ్ విధానం ఎలా ఉందనేది మనకు అనవసరం, బట్ ఆయన ఏం చెప్పారో అది మాత్రం మనం తీసుకుని లైఫ్లో చాలా విషయాలు తెలుసుకోవచ్చని నేను నా లైఫ్ని ఎంత బాగా బిల్డ్ చేయడానికి నాకు రామోయిజం బాగా ఉపయోగపడింది. సార్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు అదే చెప్పాను అనమాట, సార్ ఐఎమ్ డై హార్డ్ ఫ్యాన్ టు రామోయిజం అని చెప్పాను. 2 years బ్యాక్ కలిసాను. తుమ్మలపల్లి రామసత్యం గారు ప్రొడ్యూసర్గా తీసుకొని పరిచయం చేశారు. అప్పుడు చెప్పాను. అప్పటి నుంచి నేను ఇప్పుడు ఫాలో. ఎవరు ఏమనుకున్నా సరే అన్న, ఆయన చెప్పేదని వాస్తవానికి ఏంటంటే ఫ్యాక్ట్. నిజాలు ఎవ్వరు జనాలు నచ్చరు, చాలామంది ఆయన ఇది చేస్తారు, అరే అతను ఇట్లా పలానోళ్ళకి యాంటీ, పలానోళ్ళకి ఇది ఇట్లా మాట్లాడతారు, అట్లా చేస్తారని. కానీ ఆయనకున్న, నాకు తెలిసి ఈ భూమి మీద
నిజమైన స్వతంత్రం వచ్చినటువంటి ఏకైక వ్యక్తి వాళ్ళు భారతదేశంలో ఉన్నారంటే రావు ఆర్జీవి గారు నిజంగా. అంటే కొంతమంది భయపడతారన్న ఏదైనా చెప్పాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా, కొంతమంది ఏదైనా పక్క పెట్టాలన్నా సొసైటీ గురించి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనుకుంటారు. కానీ ఆయన ఎవరు ఏమనుకున్నా సరే డోంట్ కేర్ అన్నట్టు ఉండే ఆ నైజం నాకు బాగా ఇష్టం అన్న. అది ఇష్టమే కానీ చూడటానికి బాగానే ఉంటుంది. ఆయన అక్కడ ఏదో క్రియేట్ చేసుకొని ఎంతో గతంలో పెద్ద విజయాలు సాధించి ఇక్కడ ఉన్నారు కాబట్టి సరిపోతుంది. నీలాంటిడికి నాలాంటిడికి ఎక్కడి నుంచి వస్తుంది అంటే నేను ఒకటే నమ్ముతానన్న. అంటే నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ఎన్నో షోస్కి వెళ్తూ ఉంటాను, యాంకర్గా వెళ్తాను, గేమ్స్ మాస్టర్గా వెళ్తాను. పర్టికులర్గా ఈ సినిమా రంగంలో మనకి ఒక ఆర్జీవి వెనకాల ఉన్న టీము లేకపోతే ఆర్జీవి గారు మనిషి అని చెప్పేసి అనుకున్నా కూడా ఐఎమ్ నాట్ కంప్లీట్ డిపెండ్ అంటే నా ఫైనాన్షియల్ బేస్ ఇది కాదు. ఈవెంట్స్ రంగంలో నేను బాగా ఫైనాన్షియల్ వెళ్తాను కాబట్టి నేను ఆర్ట్ విషయం నా మనసుకి ఏమనిపించిందో నా మనసుకి ఎలా అనిపిస్తుందో అలా చేసుకుని వెళ్తాను తప్ప ఎవరో దేని గురించి అసలు నేను ఆలోచించాను అన్న. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అని ఉంటారు, వెర్రితనంగా పిచ్చితనంగా ఉంటారు. నిజంగానే ఇప్పుడు ఎన్టీఆర్ రామ్ చరణ్ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. అలాంటిది ఎన్టీఆర్ ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కొట్టుకుంటారు. చూస్తూనే ఉంటాం మన ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఉన్నాం. ఆ ఫ్యాన్ సినిమా వస్తే ఈ ఫ్యాన్ సినిమా వస్తే వీళ్ళిద్దరు సినిమా వస్తే వాళ్ళు కొట్టుకుంటారు. వీళ్ళిద్దరు బాగానే ఉంటారు. కానీ ఆ బేసిక్ సెన్స్ ఆ ఫ్యాన్స్ అనే ఒక మత్తులో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నువ్వు చేసే ఇంటర్వ్యూల వల్ల, ఇప్పుడు నువ్వు రామ్ గారితో చేసిన ఇంటర్వ్యూలో చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని, కేఏ పాల్ని, బాలకృష్ణని అద్భుతంగా మాట్లాడావు. నీ టాలెంట్ అది. కానీ దాన్ని వేరేలాగా అన్వయించుకొని ఫ్యాన్స్ ఒక బాలకృష్ణ ఫ్యాన్ అయి ఉండొచ్చు, మీరు మాట్లాడిన తప్పేం లేదు, నిజంగా తప్పలేదు. నిజంగా అక్కడ ఉన్న విషయాలనే మీరు మాట్లాడారు. ప్రజలందరూ ఏమనుకుంటారు, జనాల మెదడులో ఏముంటుందో అది మీరు అక్కడ చెప్పాలనుకుని ట్రై చేశారు. నిజంగా అద్భుతంగా పండింది కాబట్టి అది కూడా బాగుండింది. ఆర్జీవి గారు ఎంతో అప్రిషియేట్ చేసి మిమ్మల్ని ట్యాగ్ చేసుకొని మిమ్మల్ని ఆయన ఓన్ ఛానల్లో ఇంటర్వ్యూ పెట్టుకొని ఆయన మిమ్మల్ని హైలైట్ చేసుకొని చాలా టాలెంట్ అని చెప్పుకుంటున్నారు. వీళ్ళు ఈ ఫ్యాన్స్ అలా వచ్చి గమ్మాలను ఒక చెయ్యేసి దెబ్బ కొడితేను నువ్వే పెద్ద ఎంత ఉంటావు, మహా అయితే ఎంత ఉంటావు, భూమికి జాయిన్ ఉంటావు, ఎవడన్నా వచ్చి కోపం వచ్చి కొడితేనో తిడితేనో లేకపోతే నీకు పని లేకుండా చేస్తే నీ పరిస్థితి అంటే రెండు రకాలుగా ఆలోచించాను. మీరే చెప్పారు, మీ క్వశ్చన్లోనే క్లారిటీ ఉందన్నమాట. యాజ్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్, నేను యాజ్ ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ నేను ఆ క్యారెక్టర్ని ఇమిటేషన్ చేశాను. యాజ్ ఎ వాయిస్ యాక్టర్ ఇమిటేషన్ చేశాను. కానీ ఆ ఇమిటేషన్లో ఎదుట వాళ్ళకి ఒక సందేశాత్మకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి తప్ప చులకన భావం చేసి మనోభావాలు దెబ్బతీసే విధంగా నేను ఎక్కడ వ్యంగ్యం చేయాల. నా వాయిస్ ఆఫ్ డిక్షన్లో ఎక్కడ కూడా ఆధారంగా చేసుకొని నిన్ను ఎదురుగా పెట్టి ఆర్జీవి వ్యంగ్యం చేశారు కదా, అప్పుడేంటిది సమాధానం? ఆర్జీవి ఏం చేశారంటే యాజ్ ఎ పార్ట్ నేను ఒక యాంకర్ని లేకపోతే మిమిక్రీ ఆర్టిస్ట్ని, ఆయన ఎలా చేసుకుంటారు నాకు అనవసరం అన్న. అట్లా అనుకుంటే ఎన్నో, మరి అలా అనుకుంటే నేను వైసీపీ సంబంధించినటువంటి పార్టీయే కాకుండా అండ్ టీడీపీకి సంబంధించి కూడా ఎన్నో వాయిస్ ఓవర్లు ఇచ్చాను. జనసేనకి అయితే సాంగే పాడాను ఏకంగా. అన్ని పార్టీలకి. అంటే కళాకారుడు అనే వ్యక్తి అన్న ఎప్పుడు కూడా ఒక కోవకు చెందిన వ్యక్తి అయి ఉండకూడదు నా ఉద్దేశం. నేను ఆర్టిస్ట్ని, నేను అది తెలుసుకున్నాను మొదటి నుంచి. అందుకే నేను ఎప్పుడు కూడా జై జనసేన అన్ను, మా జబర్దస్త్ టీం అందరూ కూడా జనసేన సంబంధించిన ప్రచారాలు చేస్తూ ఉంటారు. బట్ నేను ఎప్పుడు కూడా జై పవన్ కళ్యాణ్ జై జనసేన అని చెప్పేసి అనలేదు, జై జగన్ అని కూడా అనలేదు, జై చంద్రబాబు అని కూడా అనలేదు. నేను అన్ని పార్టీలు పిలవాలి, అందరినీ నేను నవ్వించాలి, అంతే. నేను బాస్ దగ్గర వర్క్ చేస్తున్నా కూడా యాజ్ ఏ వాయిస్ యాక్టర్గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా మాత్రమే వర్క్ చేస్తాను. ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకోటి F3 సినిమా చేశాను, అందులో ప్రభాస్ గారు వాయిస్ చేశాను. అక్కడ ఏంటంటే కనుక చాలా మంది అప్సెట్ చేశారు ప్రభాస్ ఫ్యాన్స్. ప్రభాస్ గారి వాయిస్ ఏది F3లో? అవును, F3లో ఉన్న టాయ్స్ వాయిసెస్ అని ఆయన అనిల్ రావిపూడి గారు. అసలు యాక్చువల్ అక్కడ సీన్ నెసరీ లేదు, నన్ను చూపించాల్సిన అవసరం. బట్ ఆయన నా వాయిస్కి చాలా ఇంప్రెస్ అయ్యి, అనిల్ రావిపూడి గారు కూడా అంతే టాలెంట్ ఉన్న వాళ్ళని చాలా బాగా చేస్తారు. చెప్పు అది ఏం జరిగింది? అది ఏంటంటే కనుక ఆ రోజు మేనేజర్ గారు కాల్ చేశారు మన దిల్ రాజు గారు ఆఫీస్ నుంచి, ఇట్లా మిమిక్రీ ఆర్టిస్టులు కావాలి అని చెప్పేశారంటే కనుక ఎవరు బుల్లెట్ భాస్కర్ అనికి చేశారంట. ఇలా ప్రభాస్ గారు వాయిస్ పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు కావాలని అని చెప్పేసి అంటే రవి అని ఒక పర్సన్ ఉన్నారని చెప్పని జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ అని నెంబర్ ఇచ్చారు. నా నెంబర్ ఇవ్వగానే వెళ్ళాను. నేను వెళ్ళబోయే ముందే ఇంకా పెద్ద పెద్ద సీనియర్ మిమిక్రీ ఆర్టిస్టులు చాలామంది డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారు అక్కడ. అమ్మో ఇంకేం వస్తుంది, ఇంతమంది పెద్దలు ఉన్నారని చెప్పేసి అనుకున్నా. కానీ వెళ్ళిన తర్వాత వెంటనే ఆ వాయిస్ తీసుకొని చెక్ చేశారు. ఆ వాయిస్ తీసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా ప్రభాస్ గారి యొక్క వాయిస్ దిగిపోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి డైరెక్ట్గా వెంకటేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, మన రచ్చ రవి అన్న, మన శ్రీకాంత్ అయ్యం గారు, వీళ్ళందరూ ఇలా కూర్చొని ఉన్నారన్న. వీళ్ళందరూ కూర్చొని ఉంటే అనిల్ రావిపూడి గారు భలే చేస్తారు మిమిక్రీ అని చెప్పేసి ఆ సెట్లో F3 ఫ్యాక్టరీ ఉంటుంది కదన్న, F3 ఫ్యాక్టరీ సెట్లో
అసలుకి మిమిక్రీ చేయించుకున్నారు నా చేత, లాట్ ఆఫ్ ఫన్ అన్న. ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే కనుక వాళ్ళందరూ చూసిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు వెంటనే చేయి పెట్టుకుని కూర్చో అని చెప్పేసి అని మిమిక్రీ ప్రస్థానం గురించి చెప్పారు. ఏదో ఒకసారి నా వాయిస్ చేయన్నారు. సార్ మీ వాయిస్ ఎవరు చేయలేరు సార్ అని చెప్పేసాను. అంటే ఎవరు చేయలేరు. రాజేంద్ర ప్రసాద్ గారు వాయిస్ కొన్ని పర్టికులర్ వాయిస్ ఉంటాయి. శ్రీకాంత్ అన్నయ్య గారు మొన్న వెళ్ళినప్పుడు కూడా శ్రీకాంత్ అన్న గారు కూడా అడిగారు. చాలామంది హీరోస్ పెద్ద వాళ్ళు అడుగుతారు నా వాయిస్లు చేయండి అని చెప్పని. ఏదైనా వాయిస్లో డిఫరెంట్ ఉంటేనే కానీ మనం చేయగలుగుతాం, కానీ పర్టికులర్ ఇంకా ఎవరు వాయిస్ మనం చేయలేం. అట్లాగా F3 సినిమాలో ఆ సంబంధించి ఆ సెట్ అంతా అసలు యాక్చువల్లీ షూటింగ్ డైలీ నన్ను రప్పించేవాళ్ళు. ఫ్రీ ఉన్న టైంలో అందరూ రాజేంద్ర ప్రసాద్ గారు, అనిల్ రావిపూడి గారు చాలా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు బాలకృష్ణ గారి వాయిస్లో ఇలా ఎవరి వాయిస్లు పెడితే వాళ్ళ వాయిస్లు మేము డబ్బింగ్ చేయలేమని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ గారికి మీరు చెప్పినట్టు రాజేంద్ర ప్రసాద్తో మీరు చెప్తున్నారు, అది బాలకృష్ణ గారి వాయిస్లో చెప్పండి. 64 కళలు, 64 కళలో ధ్వని అనుకరణ అనేది ఒక గొప్ప కళ. అందులో ఎక్కడ చూసినా ఒక కళ అంటే నాన్నగారు విశ్వవిఖ్యాత నటసౌరమామ నాన్నగారి కళని తమ్ముడు శివారెడ్డి చేసే పరిస్థితులు మనం చూసాం. కానీ ఇప్పుడు మిమిక్రీ అంటే అందరూ వాయిస్ పర్టికులర్గా చేయాలి లేదు, ఎవడికి నచ్చింది వాడు తీసుకెళ్ళడం, అతను చేయడం అంటే అదొక కళ. రాజేంద్ర ప్రసాద్ అంటే మీరు అంటే ఏమంటే నవిలేవిలే బిస్కెట్, నవిలేవిలే చుట్ట అన్నీ ఇలాంటి పదాలు వాడతారు కాబట్టి మనం చేయలేం. కాబట్టి మీ వాయిస్ నేను చేయలేను రాజేంద్ర ప్రసాద్ గారు ఎట్లా. ఆయన బేసిక్గా జనరల్ బయట మాట్లాడేటప్పుడు ఇలాగా మాట్లాడతారు. ప్రభాస్ గారి వాయిస్ మాట్లాడారు. ప్రభాస్ గారికి F3 సినిమాలో చెప్పినవంటి డైలాగ్ చెప్తున్నా. అంటే బేసిక్గా ప్రభాస్ గారిలో కూడా 2 వాయిస్ వేరియేషన్స్ ఉంటాయి. బుజ్జిగాడిలో మాట్లాడిన దానికి అండ్ మిర్చిలో మాట్లాడిన దానికి, ఛత్రపతిలో, బాహుబలిలో డిఫరెన్స్ ఉంటాయి. బుజ్జిగాడిలో మాడినప్పుడు మామూలుగా ఆడియో ఫంక్షన్ వేదికను అవి ఓపెన్ నాకు మాడంటే కొంచెం సిగ్గేస్తుంది, కొంచెం మాడదంటే డార్లింగ్ మోనరా ఇలా ఉంటుంది. అదే ఆ బుజ్జిగాడిలో వచ్చేసరి నువ్వు విడరా ఎప్పుడు నవ్వా పిప్పల రోజు స్కోరం గుద్దలు ఉండదు తెలుసా, అలా ఉంటుంది రై అంట. నా ఛాతి చూస్తావా నరం బట్టి రజనీకాంత్ ఫ్యాన్స్ ఇక్కడ 600 గడపలు ఒక ఇంటిని ఒక పెద్ద నమ్ముకొని ధైర్యంగా బతుకుతున్నాయి. 6గురిని వెంటేసుకొచ్చి ఆ ధైర్యాన్ని చంపేస్తానంటే మీరెలా నమ్మారా? మహాసేన ఏది మరణం? మన గుండె ధైర్యం కంటే శత్రు బలగం పెద్దదనుకోవడం మరణం. రణరంగంలో అడుగుపెట్టి చావకుండా పిరికితనంతో వణిగెడవరు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడిన నాకు కొంచెం సిగ్నల్ ఇలా చెప్తారన్న ప్రభాస్ గారు. అది F3 సినిమాలో నేను చెప్పింది, అనిల్ రావిపూడి గారు చెప్పించింది. సేనా ఏది చదువు, ఎప్పుడు యూట్యూబ్లు గేమ్స్ ఫోన్లో ఆటలేనా? ఏది చదువు, తల్లిదండ్రుల మాట వినకుండా ఎప్పుడు ఫోన్లో ఆటలేనా? ఏది చదువు, మీ ఫ్రెండ్ అమరేంద్ర బాహుబలి నేను చెప్తున్నాను. నాతో పుస్తకాలు తీసేదెవరు? నాతో చదివేదెవరు? నాతో ర్యాంకులు కొట్టేదెవరు? జే మహిష్మతే ఈ డైలాగ్ చెప్పించారు. అది ఇన్స్పిరేషన్ కోసం, పిల్లలు చదువుకోవడానికి. ప్రభాస్ చెప్తే పిల్లలు ఏమైనా చదువుకుంటారు, బుక్స్ తీస్తారా అని అనిల్ రావిపూడి గారు రాసి, కానీ మంచి విషయాన్ని ఎవరు తీసుకోడు, చిన్నపిల్లలు కూడా తీసుకోరు. ఆఫ్ కోర్స్ ఫెంటాస్టిక్. నీ టాలెంట్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది. ఎట్లా నీ సంపాదన ఎలా ఉంటుంది నీ లైఫ్ స్టైల్లో? అంటే ఆల్రౌండర్ అనే పేరుకి తగ్గట్టుగానే నేను ఎక్కువ. ఆల్రౌండర్ అనే పేరు ఎవరు పెట్టారు? ఆల్రౌండర్ రవి అంటున్నారు. అంటే యాక్చువల్లీ ఇది మనం పెట్టుకున్న ట్యాగ్ కదా అనేది. ఇప్పుడు చెప్పాను కదా ఫ్యాకల్టీగా వర్క్ చేస్తానని చెప్పేసి. నేను ఏంటంటే కొంతమందికి కంప్యూటర్స్ ఫండమెంటల్స్ బేసిక్స్ చెప్తాను. తర్వాత హోటల్ మేనేజ్మెంట్లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. F&B ప్రొడక్షన్స్, F&B సర్వీస్ అండ్ ఫ్రంట్ ఆఫీస్ ఇలాంటివి ఉంటాయి. అలా టైమ్స్ లెసన్స్ చెప్తున్నప్పుడు ఇంకా 2-3 ఫ్యాకల్టీస్ ఉంటారు కదా. నేను ఏం చేస్తానంటే వాళ్ళకి క్లాస్లో చెప్పేటప్పుడు బోర్ కొడుతుందని చెప్పి మధ్యలో మిమిక్రీలు చేయడం, ఇలాంటి కొన్ని విషయాలు చెప్పడం, ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నాను. బాబాయ్ ఒక మనిషిలో ఎలా సార్ బాబు మీరు ఆల్రౌండర్ సార్ అని చెప్పేసి అనేవాళ్ళు. అప్పటి నుంచి నా స్టూడెంట్స్ అందరూ కూడా నెక్స్ట్ క్లాస్ ఎవరిదంటే ఆల్రౌండర్ రవి సార్దే. అక్కడ నుంచి అనువదించుకుంటూ వచ్చినటువంటి పేరుని నేను అట్లా నా ఫేస్బుక్ అకౌంట్ కూడా ఆల్రౌండర్ రవి అని పెట్టుకున్నాను. ఎప్పుడో క్రియేట్ చేసుకున్నది. అక్కడ నుంచి అందరు కూడా ఆల్రౌండర్ రవి అనే పేరు వచ్చింది. అట్లా అన్నీ చేసుకోవడం వల్ల నా బేసిక్ ఇన్కమింగ్ ఏంటంటే కనుక మిమిక్రీ ఆర్టిస్ట్కి ఎక్కువ ఈవెంట్స్ వస్తాయి. ఈవెంట్స్కి వెళ్తే అమౌంట్ బాగా, బర్త్డేలు ఏదో ఒకటి. సో దానితో పాటు అంటే ప్యారల్గా చేసుకుంటాను. గేమ్స్ ఆడిపిస్తాను, గేమ్స్ మాస్టర్గా. యాంకరింగ్ చేస్తుంటాను, స్టాండప్ కామెడీ చేస్తుంటాను, ఈవెంట్స్ ఆర్గనైజేషన్స్ చేస్తూ ఉంటాను, డబ్బింగ్ చేస్తూ ఉంటాను. ఇంకా అట్లాగా వచ్చేది. మాట్లాడుతున్నప్పుడు జగన్ గారికి సాంగ్ పాడాను అన్నారు, అది పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ జనసేనకి ఇది
మధ్యలో మన యోయో టీవీ వాళ్ళు రిలీజ్ చేశారు దానికి సంబంధించినటువంటి ఆ సాంగ్. అందులో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఒక పాట ఇప్పుడు 3-4 ఇయర్స్ పాడండి. తర్వాత రీసెంట్ ఎలక్షన్స్ మూమెంట్లో ఈ బ్యాక్గ్రౌండ్ డబ్బింగ్స్ చెప్పడం, యాడ్లకి వాయిస్ అంటే పాట కూడా మీరు మీ పవన్ కళ్యాణ్ వాయిస్లో కూడా పాడతారు. ఇప్పుడు ఎవరు చెప్పని నిజం ఏంటంటే వ్యూహం సినిమాలో ఆర్జీవి సార్ నాతో సాంగ్ పాడిచ్చారు. అవునా? అవును. ఏం పాట? చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పాడుకునే పాట. ఇందరు ప్లే చేసేటప్పుడు మీరు విన్నారు కదా, ఏ తమ్ముడు ఓహో తమ్ముడు. ఈ శివలో ఆ మ్యూజిక్ ఉంది చూస్తున్నా, బొటనీ క్లాసు ఉంది, మ్యాటనీ ఆట ఉంది, దాన్నే మార్చి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా మాట్లాడుకుంటారు. ఆ మాట్లాడుకున్న దాన్ని వన్ డే అంతా నాతో ఆనంద్ గారు అని మ్యూజిక్ డైరెక్టర్, ఆయన దగ్గర ఇలా పలానా రవి అనే పర్సన్ వస్తారని చెప్పించుకొని అని చెప్పి పాడినప్పుడు ఆ పాటని చాలా బాగా ఎంజాయ్ చేశారు. బట్ మరి ఆ సాంగ్ని నిన్న సార్ అడిగినప్పుడు సార్ ఆ సాంగ్ ఉంచారంటే కనుక, సో ఆ సాంగ్ ఉంచలేదు సమ్ రీజన్స్ వల్ల అని చెప్పేసి అన్నారు. కానీ ఏంటి ఆ సాంగ్ పడతానన్న మీకోసం, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు. చాలా ఫన్నీగా ఉంటుంది అనమాట. చంద్రబాబు గారు అంటారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు డాన్స్ చేసుకుంటూ ఉంటారు. ఎలా ఉంటుంది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు సెటరికల్గా భలే ఉంటుంది. అది చాలా కామెడీ ఉంటుంది, ఫుల్ ఫన్ అని అంటూ చంద్రబాబు గారు, ఏ తమ్ముడు ఓహో తమ్ముడు ఏదో ఒకటే చేద్దాం తమ్ముడు, నిన్నటి వరకు మొన్నటి వరకు మనం కలిసి ఏదో ఒకటి చేశాం తమ్ముడు. ఓ బాబు ఏహే బాబు ఏదో ఒకటి చేద్దాం బాబు, నిన్నటికైనా ఎప్పటికైనా ఎల్లప్పుడూ నీతో నేను ఉంటానయ్యా బాబు. నువ్వు కొట్టు తమ్ముడు, నువ్వు కొట్రా, నువ్వు కొట్టు తమ్ముడు, నువ్వు కొట్టాలని చూడాలి, నువ్వు కొట్టు తమ్ముడు. ఈ సాంగ్ ఇస్ లాట్ ఆఫ్ నేను థియేటర్లో యూట్యూబ్లో కడిగి రిలీజ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట. ఫుల్ సూపర్. నువ్వు పాడుతుంటే నా వేరియేషన్ అర్థం అవుతుంది. చాలా బాగా ఎంజాయ్ చేసేవారు. సార్ సాంగ్ ఉంచితే బాగుండేది సార్ అని చెప్పేసి అన్నాను. అది కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ తీస్తానని చెప్పేసి అన్నారు. చాలా ఇద్దరు కూడా మధ్యలో డైలాగులు వేసుకుంటూ పాడతారు పాట, అది తీస్తారు. సూపర్. ఏదేమైనా నీకే నీ టాలెంట్కి సంబంధించి నేను అడుగుతున్నాను. అవునవును. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చావు శనివారం పేట నుంచి, నీ ఫ్యామిలీ? నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు, అమ్మగారు. సో అమ్మగారు ఏలూరులోనే ఉంటారు. ఓకే. అమ్మగారు ఏలూరులోనే ఉంటారు. ఇంకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఇంకా చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ మనం చదువుకున్నాం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా, హైదరాబాద్ వచ్చిన కొత్తలో కూడా నేను ఒకేసారి మిమిక్రీ ఫీల్డ్ రాలేదు. ఐటీలో హెచ్ఆర్ మేనేజర్ వర్క్ చేసుకుంటూ జాబ్స్ చేసుకుంటూ, ఇప్పుడు వినాయక చవితి సీజన్ అయిపోయింది, ఇంకా ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు, ఏం చేయాలో తెలియదు. ఏదో జాబ్ చేసుకోవాలి కదా, జాబ్ చేసుకుంటూ అక్కడ ఫ్రెండ్స్. ఎవరు ఆయన పేరు అడగొచ్చు? ఆ మెజిషియన్ రామకృష్ణ గారు అని చెప్పేసి అని. నిజంగా నేను ఎక్కడో హోటల్ మేనేజ్మెంట్లో ప్రాక్టికల్స్ చెప్తుంటే, ఏదో హోటల్ మేనేజ్మెంట్లో కెప్టెన్గా చేస్తుంటే, అక్కడ చిన్న అకేషన్ జరిగితే నా మిమిక్రీని అప్పట్లోనే పోసాని గారు వాయిస్ చేసాము నేను. ఇది 2009 or 10. పోసాని గారు వాయిస్ అంటే బేసిక్గా అప్పట్లోనే చేస్తే అతను అన్నారు, ఇలాంటి వాయిస్లు ఎవరు చేయరండి, మీరు ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి కాదు, హాస్టల్గా చెప్తున్నానంటే ఇది నా విజిటింగ్ కార్డ్ తీసుకుని మీరు హైదరాబాద్ ఎప్పుడైనా సరే మీరు రావచ్చు అంటే, లేదండి అసలు నాది ఇది కాదు, ఏదో సరదా చేస్తానంటే ఆయన తీసుకెళ్ళి ఆయన ఏదో లోపల ఉన్న బ్లెజర్ ఇచ్చి అన్నం పెట్టి రోజుకి 500 ఇచ్చేవాడు. అది అయిపోయిన వెంటనే వినాయక చవితి నిమజ్జనాలు అయిపోయిన వెంటనే పంపించేసారు. అంటే ఇంకా అయిపోయింది, ఇంకా షోస్ ఏం లేవు కదా, అయిపోయినాయి, మీరు ఇంకెక్కడైనా ఉండండి అంటే అప్పుడు అక్క వాళ్ళ ఇంట్లో ఉండి చిన్నగా ఏదో ఇంకా అసలు చేతిలో డబ్బులు ఉండేవి కాదు, తినడానికి కాదు. ఎనీ టిఫిన్ సెంటర్ 10 రూపాయలు అని చెప్పేసి అని అమీర్పేటలో ఉండేది. అవే తింటూ 3 పూట్ల అక్కడ అమీర్పేటలో పాంప్లెట్స్ పంచుకుంటాం. అట్లా చేస్తున్న టైంలో అక్కడ ఒకసారి అక్కడ నాకేంటంటే స్టూడెంట్స్ ఉంటారు కదా, అప్పుడు నాకు ఫోన్ చేసి చంపుతూ ఉండేవాళ్ళు, జాబ్స్ ఏది ఉంటే చూడండి సార్ మా స్టూడెంట్స్ అందరూ. అప్పుడు నాకు వెంటనే ఐడియా వచ్చింది, మనం ఎందుకు వీళ్ళని ఈ జాబ్స్కి కన్వర్ట్ చేయొచ్చు అని చెప్పేసి అక్కడ ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా జాబ్స్ నా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారండి, ఇలాంటి కన్సల్టెన్సీ చేస్తాను, పర్ పర్సన్కి ఎంత కమిషన్ ఇస్తారంటే ఓకే అన్నారు. ఆయన స్కిల్స్ మన చదువుని చూసి ఎందుకు మీరు ఇలా చేసుకోవడం, డైరెక్ట్గా మీరు మా దగ్గర కంపెనీలో హెచ్ఆర్గా చేయండి అంటే అప్పుడు జాబ్ చేసుకుంటూ అట్లా చాలా అంటే చాలా స్ట్రగుల్స్ అన్న, అట్లా చేసుకుంటూ. అవన్నీ స్ట్రగుల్స్ కాదు, అవన్నీ లైఫ్. స్ట్రగుల్ అంటే లైఫ్ వెళ్తా ఉన్నప్పుడు సపరేట్గా ఒక యాక్సిడెంట్ అవ్వటము, అయితే ఒక సడన్గా ఒక ఆరోగ్యం బాగాలేకపోవటం, అవి కానీ లైఫ్ లైక్ దిస్ అంతే. 100-195 మందికి ఇలానే ఉంటది. ఎవరి లైఫ్ అయినా తీసుకో, ఎవరికైనా ఇదే కథ ఉంటది. కానీ కథలు మారుతాయి కానీ
మెయిన్ థీమ్ అయితే ఇదే ఉంటుంది. అవునవును, exactly. అందుకని దాని గురించి నువ్వే ఇష్యూ ఫీల్ అవుతావు. మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం చూడు, అది మన అదృష్టం. Yes, ఇక్కడ దాకా మనం వచ్చాం చూడు, అది మన అదృష్టం. ఎస్ ఎగ్జాక్ట్లీ. దీనికోసం ఆ జర్నీ ఉండాలి. అవును. అందుకని నువ్వు నా నెగిటివ్ గా ఫీల్ అవ్వకు. ఓకే, అవునన్నా. అట్లా చేసుకున్న తర్వాత ఇంకంతే, ఇంకా జర్నీ. ఇప్పుడు ఒక వినాయక చవితి ఈవెంట్ నేను మిమిక్రీ చేసినప్పుడు ఎవరో పక్కన ఇంకో మ్యూజిషియన్ వస్తారు కదా, అరే భలే చేస్తున్నా తమ్ముడు నీ నెంబర్ అనడం, అతను వేరే షో చెప్పడం, అలాగా షోస్ ద్వారా స్ప్రెడ్ అయ్యాను. అంతే, అదే ఇంకా అదే ఇన్కమ్ సోర్స్ ఇప్పుడు ఫ్యామిలీ అంతా. వెరీ గుడ్, వెరీ గుడ్. పెళ్ళయిందా? అయిందన్నా. పెళ్ళయిందా? మరి ఇందాక నుంచి నాన్న చనిపోయారు అమ్మ ఇది అని చెప్తున్నావు కానీ పెళ్లి టాపిక్ రానిట్లేదు ఎందుకు? అంటే ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా ఎవరికి పెళ్ళిందని తెలియదు, చెప్పలేదు కూడా. ఫస్ట్ మీకే చెప్తున్నాడు అన్న కాబట్టి. ఏం చేస్తారు అమ్మాయి? సో తను కూడా ఈవెంట్స్ ఆర్గనైజేషన్ చేస్తుంటారు. వెరీ గుడ్. ఈవెంట్స్ ఆర్గనైజేషన్ చేస్తుంటారు. అవునా? అందరూ ఈవెంట్స్ లో ఉన్నారు మొత్తానికి. ఎవరినైనా సరే ఎంటర్టైన్ చేసి నవ్విచ్చి వాళ్ళ నవ్వులతో మీ కడుపు నింపుకునే పనిలో ఉన్నారు. అంతే అంతే. ఏంటి అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏమి లేదన్న. ఏంటి రవికే నవ్వు తెప్పిస్తున్నాను నేను? లేదన్నా, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏం లేదన్నా. ఇక్కడ లోకల్ అమ్మాయి, ఓల్డ్ సిటీ అమ్మాయి. లవ్ మ్యారేజ్ చేసుకున్నావు? అలాంటిది అన్న. అదే ఇద్దరు ఓల్డ్ సిటీ అమ్మాయితో శనివారం పేట అబ్బాయికి ఏ సంబంధం? ఇద్దరు పిల్లలు, బాబు పాప. ఓకే, ఏం చదువుతున్నారు వాళ్ళు? ఫస్ట్ క్లాస్ అండ్ యూకేజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎలా లవ్ మ్యారేజ్? మీ లవ్ స్టోరీ కూడా తెలుసుకోవాలి అబ్బాయి. లవ్ మ్యారేజ్ ఏం లేదన్న, సడన్లీ యాక్సిడెంట్లీ ఒక ఈవెంట్లో తను పరిచయం అవ్వడం, అదే మూమెంట్లో మ్యారేజ్ ప్రపోజల్స్ చేసుకోవడం. తను ఏదో మా డాడీ హెల్త్ బాగాలేదని ఒకసారి నేను ఈవెంట్కి వెళ్తున్నప్పుడు తను కూడా పక్కనే ఉంది. ఇంకా ఆ క్షణంలో డాడీకి తను హెల్ప్ చేయడం, అంటే బెడ్ మీద ఉన్న వాళ్ళకి కొంచెం ఇవన్నీ చేయడం చూసి ఇంట్లో వాళ్ళకి నచ్చడం, చేసుకోమని చెప్పడం, నేను అప్పటికప్పుడే చేసుకోవడం, పరిచయమైన 15 రోజులకే చేసేసుకున్నాను. వెరీ గుడ్. అంతే అంటే లైఫ్లో ఎక్కడ రాస్తాడో దేవుడు, నువ్వు అక్కడ దొరికావు. అదే నువ్వు దొరికావో అమ్మాయి దొరికిందో అంతే. అది 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 నీ మనసాక్షికి వదిలేస్తున్నా. ఎనీవేస్ ఆల్ ది వెరీ బెస్ట్ రవి. నీ ఆల్రౌండ్ రవి అంటారు, నాకు నిజంగా తెలియదు. నీ ఆల్రౌండ్ ప్రతిభతోనే అందరినీ అలరించి మంచిగా అందరిని నవ్వించు. వీలైనంత వరకు ఇండస్ట్రీలో బతుకుతున్నావు, కాంట్రవర్సీలకి దూరక, అంటే నీ వైపు నుంచి అందరిని నవ్వించి కానీ వాళ్ళని ఇబ్బంది పడేలాగా చేయొద్దు అనేది నా మనవి. నేను మీకైతే చెప్పగలను, అవతల వాళ్ళకి నేను చెప్పలేను కాబట్టి నేనంటే 10 కాలాల పాటు ఇండస్ట్రీలో ఉండాల్సిన వాళ్ళం, ఎంజాయ్ చేద్దాం, కష్టపడదాం అనే ఉద్దేశం తప్ప వేరే ఏం లేదు. ఇదండి మన ఆల్రౌండ్ రవి గారి కథ. అయితే నేను ఒక మన టైమ్స్ ఆఫ్ తెలుగు వాళ్ళకి మీ తరపు నుంచి అన్న నా ఎంతో ప్రేమగా పిలిపించుకునే మీరు చేశారు కాబట్టి సో నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే కనుక న్యూ ఇయర్ సందర్భంగా మన టైమ్స్ ఆఫ్ తెలుగు ప్రేక్షకులు కావచ్చు, అలాగే మీ జర్నలిజం అభిమానులు కావచ్చు, మన సర్కిల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, 5 నిమిషాల్లో ఒక 50 వాయిస్లతోటి అందరు కూడా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి అనేది నేను ఒకసారి మీకు టక్ నాన్ స్టాప్ గా ఉంటారు. నాకు ఇప్పుడు మీరు స్టార్ కాదు, నేను స్టార్ కాదు, మన ఇద్దరం ఎక్కువసేపు మాడితే మళ్ళీ మన ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశం తప్ప నేను వ్యక్తిగతంగా నీకు రేపు పొద్దున్న దాకా మాట్లాడతాను. అంత కంటెంట్ ఉంటుంది మన దగ్గర. బట్ అది మనకి జనాలు ప్రేక్షకులు ఒప్పుకోరు. మీ దగ్గర ఏముంటే మాకు ఎందుకురా, మాకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వమంటారు కాబట్టి వదిలేసాను. స్టార్ట్, నువ్వు చెప్పేసి రెడీ. సో మన టైమ్స్ ఆఫ్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా, సో సెలబ్రిటీస్ అందరూ కూడా ఒకేసారి వచ్చి వితిన్ సెకండ్స్లో, దీని ఏమంటారంటే కనుక బ్రీత్లెస్ మిమిక్రీ అంటారు. వితిన్ సెకండ్స్లో మన వాయిసెస్ చేంజ్ చేయడం అనమాట. ఇట్స్ వెరీ హార్డ్ వర్క్. బట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చేసి చూపిస్తాను. ఏమండి, ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నేనేమంటానంటే, ఏమండి అందరికీ నమస్కారం, మీ గరిగిబాటి. ఏమండి రోజు చూస్తున్నామా ప్రతి ఒక్కరు కూడా December 31st నైట్ తాగి తందలాడుతున్నారు. అది కాదమ్మా, దేవుడిని ప్రార్థించుకోవాలి, ఇంకో సంవత్సరం ఏమని కోరుక. జై శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినో భవంతు, సర్వజనులు బాగుండాలి. అయిపోయా. విష్ యూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. జీవితంలో ప్రతి మనిషి ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఎన్నో ఆశయాలు ఉండాలి. ఆ ఆశయం రావాలి అంటే కొత్త సంవత్సరంలో ఆశయం పెట్టుకోవాలి కదా. ఎస్ ఆర్ నో? నమస్కారం, ఆరోగ్య సూత్రాలకి స్వాగతం. ఈ సంవత్సరమైన కూల్ డ్రింకులు మానేయండి. ఏమండి, మనం ఉదయాన్నే లెగంగానే గన్నేరు పప్పు తినండి, ఎంత మంచిది. ఆరోగ్యానికి 60 సూత్రాలు ఉన్నాయి కదా. అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మిత్రాంసే మే భాయ్ బహను అందరూ బాగున్నారా? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ సోనియా గాంధీ ఆల్ ఇండియన్ పీపుల్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.
India is the most beautiful country. I love my Indian people. We majority of youth people so advance wish you happy new year. అన్న వచ్చాడు, అన్న విన్నాడని ఈరోజు చెప్తా ఉన్నాను. ఈరోజు అన్నలు తమ్ముళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చెవినగా కూర్చోవా, నువ్వు మాట్లాడతావు నువ్వు మరొకటి కాదు. అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే. ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సవిలంగా ప్రతి ఒక్కరు బాగుండాలి. అందులో మనం అరే బాబు ఈరోజు మనం చూస్తా ఉన్నాం, అందరికి కూడా విషు అడ్వాన్స్ హ్యాపీ. ఇవాళ కేశవ అయ్యా కొడుకులు కలిసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాలు మనం చూస్తున్నాం. అందరు కూడా ప్రియులారా అడ్వాన్స్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏంది లోల్లి ఆడవాళ్ళు 30 ఇట్లా అయితే అవుతుందా? అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ చూశారా 191 దేశాలే బ్లెస్ చేశారు. అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం ఏ మాదిరిగా చూస్తే ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే విధంగా ముందు పోవాలి. అంటే నాకు వ్యక్తిగతంగా జన సైనికులకు అభిమానులకు ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ విధంగా ముందుకెళ్ళండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పాదయాత్ర అంటే ఏంటండి? పాదయాత్ర అంటే పాదాల మీద నడిస్తే యాత్ర. అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకందరికి కూడా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. నిజంగా ఈ సంవత్సరమే కాదు, ఇది సంవత్సరం మీరు బాగుండాలి, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని ఆ మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ అందరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా తెలుగు ఇంటి ఆడపడుచులకు, నా అక్క చెల్లెమ్మలకు ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకునే నిజంగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ బాడు. నిజంగా మీ అందరికీ రగిలేదే అగ్ని మిగిలేదే భస్వం. అందరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. జానకి కత్తందుకో జానకి, నా అందరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. బాగుండాలి, అందరూ బాగుండాలి. ఆ కలమ తల్లి ముద్దుపెట్ట సంతోషం కూడా అందరు కూడా విష్ హ్యాపీ న్యూ ఇయర్. చేసినీత సరవల బొడ్డు డొక్కలో కొట్టి డిక్కీలు ఎట్టేయగలను మనసన్నాక కాసంత కళా పోషణలు ఏమంటే ఆ సీక్రెట్. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. ప్రతి మనిషి అవసరానికి తిరిగేవాడు తప్ప శుభాకాంక్షలు చెప్పేవారు లేరు ఈ లోకంలో. కమ్ముకుంటున్న కారు చీకట్లో నేను మింగేసి విర్రవీగుతున్నాయిరా భైరవ. ఏదో ఒక రోజు నువ్వు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతావురా భైరవ. ప్రతి ఒక్కరు కూడా విష్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. వాట్సాప్ మరవడే గాయస్, మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎవరి ప్రెసిడెంట్ గారండి, మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అందరు. అండ్ కామెడీయా అట్కారమా హ్యాపీ న్యూ ఇయర్ బ్రో చెప్పను బ్రో. ఏంటి మనం చూస్తాం ఏదో పెట్టి వేసుకొని నీ హైట్ ఎంత నా హైట్ ఎంత. అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు భయ్యా. అందరు బాగుండాలి. ఎరా దేశం అంటే బట్టి కాదు, దేశం అంటే మనుషులను తెలుసుగా. ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరు బాగుంటారా. నిన్న పట్టించిన దేవుడు కనబడితే వాడిని సెల్లవేస్తా. ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరు రాజా దేవుడా చెప్తురా, అద్దరు బాగుండాలంటే ఈ సంవత్సరం బాగుండాలి రాజా అన్నా. బొచ్చకే అందరికి కూడా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అన్న. ఎంఎస్ నారాయణ, ఎం అంటే మందో, ఎస్ అంటే చూడ. అందరికి కూడా విషయం అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ బాగుండాలి. ఓడి పిచ్చి పుల్లన్న, ఓడి పిచ్చి చెక్కన్న, అందరు కూడా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ బాబు. వచ్చి ఏమంతా సెటప్ ఏజ్లెస్ ఏట ఈ సంవత్సరం కూడా ప్యాకెట్ మానేస్తాను కదా. ఏటని కూడా చెరకదట్లో చాటాడిపోయా. అయ్య బాబాయ్ ఇదంటిదే మామూలుగా లేదో, చాలా హ్యాపీగా ఉంది. అందరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏటో హల్లుడు గారు నా పళ్ళ షర్ట్ కుక్క కలిపోయింది, మీకు అందరికి కూడా అడ్వాన్స్ విష్ హ్యాపీ. బావా ఈ సంవత్సరమైన విక్రమ్ రాతుడు రావాలి బావా. ఈ సంవత్సరం మనం బాగా ఎంజాయ్ చేయాలి బావోయ్. మామూలుగా ఉండదు బావా. చింత క్యా హే. అందరు బాగుండాలి, అందరూ మనం ఉండాలి. హాయ్ అండి, నేనండి ఉప్పల్ బాలండి, చాలా హ్యాపీగా ఉందండి. అందరు కూడా విష్ అడ్వాన్స్ హ్యాపీ. జఫర్ ఎగిరి తంతని యొక్క ఎవడు రాడు ఉండి కరిగిన బంగారు కరిగిన మనసు కరగదమ్మ. అందరు కూడా ఉండి లెక్క మార్పు చెందిన వాడే మనిషిని మంచి మాటలతో ఎల్లప్పుడు వస్తున్నారు. జఫ్ఫాలారా మారండ్రా, మన తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, మారండ్రా. హాయ్ అండి, నేను ఉప్పల్ బాలండి. ఆల్రెడీ వాయిస్ చేసాం కాబట్టి నెక్స్ట్ నాన్ వెజ్ చేద్దాము. ఆటగాళ్ళు అందరూ కూడా ఈరోజు ఆట ఆడడానికి వచ్చారు. నేను ఏమంటానంటే అరే నేను అర్జున్ రా బాబు, నేను అర్జున్ అంటే ఎవరు నమ్మట్లేదు. నెత్తి మీద రండి ఏకలు లేవు, నేను హీరోనేటర్. మీరు మారండి అంటే ఎవరు, మీ తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు బాబు. ఇదిగో ఆటగాళ్ళు ప్రతి ఒక్కరు ఆటగాళ్ళు అందరూ కూడా బాగుండాలి. అది ఫ్యాంటాస్టిక్. అసలు ఏం మాడాలో కూడా అర్థం కావట్లేదు. అసలు ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గరికి ఎంతమంది వచ్చి నీకు మొత్తం అంటే ఫస్ట్ వరల్డ్లోని ఫస్ట్ తెలుగు ఇండియన్ 5 నిమిషాల్లో 50 వాయిస్లు చేసి
18 నిమిషాలు 100 వాయిస్లు చేసేది. మిమిక్రీలోనే ఫస్ట్ 4 ప్రపంచ రికార్డులు చేసిన తొలి భారతీయుడిని. అది గూగుల్లో కూడా ఉంటుంది. ఉందండి. విత్ ప్రెస్ క్లబ్స్లో లైవ్లో చేశాను. ఇది 3-4 ఇయర్స్ బ్యాకే చేశాను. అప్పుడు నాకు ఏం తెలియదు. ఇలాగా మిమిక్రీలో అంటే మిమిక్రీ రంగం అనేది ఎలా ఉండేదంటే ఒక 4-5 వాయిస్లు లేకపోతే 10 వాయిస్లు వచ్చేసి అదే మిమిక్రీ అనేది అట్లా వెళ్ళిపోయి ఉండేది. అందరు పెద్ద పెద్దలు చేసుకుంటూ వెళ్ళిపోయి ఉండేది. ఒక స్టేజ్ మీదకి ఎక్కగానే ఒక వచ్చిన వాయిస్ని అలా చేసుకుంటే ఏదో ప్యారడీ చేసి నా డైలాగ్ చెప్తూ వెళ్ళిపోయారు. ఇలా కాదు, పెద్ద పెద్ద లెజెండరీస్ ఉన్నారు, మనం కొత్తగా ఏదైనా చేద్దాం అని చెప్పేసి వితిన్ సెకండ్స్లో బ్రీత్లెస్ మిమిక్రీ మనం చేద్దాము అనే ఉద్దేశంతో 5 నిమిషాల 50 వాయిస్లు 2 months ప్రాక్టీస్ చేశారన్న చూడకుండా. మామూలుగా ప్రాక్టీస్ చేయాలి 100%. లేదంటే ప్రాక్టీస్ లేకపోతే వోకల్ కార్డ్స్ దెబ్బతిని గొంతు మంట పుట్టి చాలా ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వితిన్ సెకండ్స్లో వాయిసెస్ చేంజ్ చేయాలి. అట్ ఎ టైం వాళ్ళ పేరు మైండ్లో పెట్టుకోవాలి. అట్ టైం వాయిస్ పర్ఫెక్షన్ దింపాలి. ఇట్స్ వెరీ టు హార్డ్ వర్క్. అది నేను బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్, కల్చర్ బుక్ ఆఫ్ రికార్డ్, భారత్ వరల్డ్ రికార్డ్స్ ఈ 3 రికార్డ్స్ని విత్ మీడియా సమక్షంలో శివారెడ్డి గారిని మెయిన్ గెస్ట్గా పిలిచి ఉండారు. ఆయనే లైవ్లో ఉండి ఆయనే జడ్జిమెంట్ చేశారు. సో శివారెడ్డి అనే ఫస్ట్ టైం నేను కలవడం, ఆ రోజు మా గురువు గారే రావడం, ఆయన ఎదురుగా చేయడం, అప్పటి నుంచి నాకు ఆయనకి ఇది అవ్వడం రేపో అది చేశానన్న. ఇది చూసి ఒక సంస్థ వాళ్ళు చాలా ఇన్స్పైర్ అయ్యి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అని చెప్పి స్పాన్సర్ చేశారు. అంటే శతకంఠాల అనుకరణ అని అనగానే నాకు ఇచ్చిన టైము 20 minutes. 20 minutesలో 100 వాయిస్ మళ్ళీ ఫెమిలియర్ వాయిసెస్ ఉండాలి, ఏదో వేరే వాయిసెస్ చేయకూడదు. ఎలా అని చెప్పేసి అని ఆలోచిస్తున్న ముంట్లో మళ్ళీ 100 వాయిసెస్ని ఫెమిలియర్ వాయిసెస్ని ప్రాక్టీస్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఓకే, అది చేశాను. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ 18 నిమిషాల్లోనే క్లోజ్ చేశాను అనమాట లైవ్లో. సూపర్. అంటే ఏ టాపిక్ ఇస్తారు, ఎంత టాపిక్ అనేది ఉంటుంది? ఒక పర్యావరణ పరిరక్షణ గురించి చెప్తారు, సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ అనమాట. ఈ యొక్క ప్రాసెస్లో బాగా నువ్వు దెబ్బతిన్నది నెగిటివ్గా, అంటే నీకు పాజిటివ్స్ ఆఫ్ కోర్స్ అందరూ చెప్తారు, ఎక్కడో సడన్ గా గొంతు బాగాలేదు, సడన్ గా ప్రాబ్లం వచ్చింది, ఎలా మేనేజ్ చేస్తావు? అసలు గొంతు బాగోకపోతే అసలు బేసిక్గా ఏ యూట్యూబ్కి ఇంటర్వ్యూస్ ఇవ్వను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ పెడితే మళ్ళీ మన వాయిస్ చేసామంటే పర్ఫెక్ట్గా దిగిపోవాలి. ఆ వాయిస్ మన దగ్గర ఉన్నప్పుడే చేయాలి. లేదంటే సైలెంట్గా ఎవరైనా ఇంటర్వ్యూ పిలిచారనుకో, కొంచెం వాయిస్ పోలేదండి, పర్ఫెక్షన్ నాకు అనిపించాలన్నమాట. ఓకే రైట్, కొంచెం ఏదో ఈవెంట్స్కి ఇంటర్వ్యూలు కనుక ఈవెంట్స్లో కూడా ఎక్కడ ఏ నెగిటివ్ అనేది లేదండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు లైవ్లో, చాలా 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 బాగా ఎంజాయ్ చేస్తారు. లేదు నేను చూసే కదా, ఇప్పుడు ఆర్జీవి గారు దేశం అంతా తిరిగాడు ఆయన అందరినీ టాలెంట్ని పట్టుకోవడంలో ఆయన దిట్ట. అలాంటి ఆయనకి నచ్చావంటేనే నువ్వు మామూలు విషయం కాదు. అందుకని నేను నాకు తెలుసుకోవడానికి అడుగుతున్నా, క్యూరియాసిటీకి, అవుట్ ఆఫ్ ద క్యూరియాసిటీ. వెరీ ఫ్యాంటాస్టిక్, నైస్. అసలు నేను నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఒక ఇన్స్టిట్యూట్ లాగా పెట్టుకుని కొత్తగా కొంతమందికి ఉపాధి ఇచ్చిన వాళ్ళు అవుతారు. నిజంగా ఎవరైనా టాలెంట్ ఉంటే కనుక మీరు నిజంగా చేయండి, మీలాగా ఇంకో 10 మంది బతుకుతారు. అదైతే నేను సిన్సియర్గా సజెస్ట్ చేస్తున్నాను. 2024కి నిజంగా స్వాగతం. 2024లో నువ్వు అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పిల్లలిద్దరు కూడా బాగుండాలి వైఫ్తో. ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే రైట్.